బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ఒక చిన్న డిస్క్లైమర్. నేను ఆల్రెడీ కలేజా మీద వీడియో చేశారు అనొచ్చు. అది జస్ట్ ఆడియన్స్ తో పాటు మేము కూడా ఒక ఫన్ థింగ్ లాగా ఆ మూవీ ఎఫోరియా ఎంజాయ్ చేస్తూ సరదాగా రాసిన వీడియో. కానీ ఈ వీడియో అలా కాదు. కలేజాలో ఫ్లాస్ ఉన్నాయని మనందరికీ తెలుసు, కానీ అవన్నీ దాటుకొని కల్ట్ క్లాసిక్ గా ఎలా అయింది అనే దాన్ని చెప్పడానికి మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం అంతే. దిస్ వీడియో ఇస్ మోర్ ఆఫ్ అన్ ఒపీనియన్ బేస్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హీరో దైవాంశ సంభూతుడు అని చెప్పదలుచుకోలేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎక్సెల్ అయినప్పుడు వాడే దేవుడు మనకు సంబంధించినంత వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ లో పడిపోయినారు, వాడు పని లేకపోయినా ఆపి వాళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన వాడు దేవుడు ఆ మనిషికి సంబంధించినంత వరకు. ఆ ఇన్సిడెంట్ కి ముందు ఒక ఆటో డ్రైవరు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవరు, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం వాడు దేవుడు. అలాగే సీతారామరాజు అనే ట్యాక్సీ డ్రైవరు, రాజస్థాన్ లో ట్యాక్సీ డ్రైవరు, హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవరు, పాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు. ఆ విలేజ్ లో బయటకు వచ్చేసిన అగైన్ ఈజ్ ట్యాక్సీ డ్రైవర్. అది నా ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు అనేవాడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు. మీకు ఎవరికి తెలియదు. ఆయన ఒక మామూలు మనిషిలో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని దొంగ దోచుకెళ్లిపోయారు. ఆయన కొడుకుని చంపేశారు. ఆయన భార్యను దోచుకెళ్లిపోయారు. సత్యభామ విధవరాలుగా తపోభూములకు వెళ్ళిపోయింది. రుక్మిణి సతీసాగమనం చేసింది. ఈ విషయాలు మనకు ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఒక నార్మల్ యాదవ కింగ్. దానికి ముందు మాత్రమే భగవద్గీత చెప్పిన కృష్ణుడే మనకు కావాలి. ఎందుకంటే అతను అప్పుడు మాత్రమే దేవుడు. అలాగే రాముడు కూడా రామాయణం అయిన తర్వాత 10,000 years రాజ్యం చేశాడు. అప్పుడు మనకి ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే రాముడు రావణుని చంపేంత వరకే దేవుడు, తర్వాత ఒక నార్మల్ రూలర్. అలాగే సీతారామరాజు అనేవాడు పాలి అనే ఊళ్ళో 534 మందిని కాపాడినంత వరకు దేవుడు. ఆ తర్వాత అతని స్టోరీ మనకు కూడా అవసరం. బేసికల్లీ కలేజా అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయింది, తర్వాత ఎందుకు మోస్ట్ రీవాచబుల్ కల్ట్ హిట్ అయింది అని చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ రీజన్ ఇంకోటి ఉండదు. అర్థం కాలేదా? ఓకే, జస్ట్ ఇమాజిన్ ఒక మనిషి మెల్లగా దేవుళ్ళ మారుతున్నాడు. ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది కదా. పోనీ ఆ మనిషి ఏమన్నా రాముడు మంచి బాలుడు టైపా అంటే అస్సలు కాదు. స్టడీస్ లో ఫెయిల్ అయిన ఒక టాక్సీ డ్రైవర్, మాట్లాడితే గొడవలకు వెళ్తాడు, బూతులు తిడతాడు. హీఈస్ ఎ మ్యాన్ విత్ 100 flaws. అసలు సీతారామరాజు ఒక టిపికల్ హీరో కాదు, ఒక దేవుడు అంతకన్నా కాదు, జస్ట్ ఒక టాక్సీ డ్రైవర్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఆ క్లిప్ లో త్రివిక్రమ్ గారు అన్నట్టు జస్ట్ ఆ మూమెంట్ వరకే దేవుడు, దానికి ముందు చాలా స్టోరీ ఉంది, దాని తర్వాత చాలా స్టోరీ ఉంటది. కానీ మనకు అది అనవసరం. సమ్హౌ త్రివిక్రమ్ గారు డిడ్ంట్ ఫుల్లీ గ్రాస్ప్ దిస్ కాన్సెప్ట్ హిమ్సెల్ఫ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాయింట్ లో అసలు ఫస్ట్ హాఫ్ చాలా సీన్స్ ఫిల్లర్ సీన్స్ లాగా అనిపిస్తాయి. టాక్సీ డ్రైవర్ ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇన్సూరెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి రాజస్థాన్ వెళ్తారు, అక్కడ విలన్స్ తో క్లాష్, పాలి విలేజర్స్ తో బాండింగ్, లాస్ట్ కి వాళ్ళనే సేవ్ చేస్తాడు. ఈ ఫిలిం బేసిక్ కోర్ అది. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ కోర్ ని తెలుగులో తీయాలి. తెలుగు సినిమా, అది కూడా మహేష్ బాబు సినిమా, అది కూడా అతడు తర్వాత ఇద్దరు కలిసి తీస్తున్న సినిమా. సడన్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి, లవ్ ట్రాక్ కావాలి, కామెడీ కూడా కావాలి. కానీ త్రివిక్రమ్ గారు అన్నట్టే రాజు దేవుడు అవ్వకముందు స్టోరీ పాయింట్లెస్. కానీ సాడ్లీ త్రివిక్రమ్ గారు ఈ పాయింట్లెస్ స్టోరీ అంతా పెట్టాల్సి వచ్చింది. రిజల్ట్ ఏ హాట్ మెస్. ఇలాంటి హెవీ హ్యాండెడ్ మూవీస్ తీస్తున్నప్పుడు ఒక గ్రావిటీ ఉండాలి, వెయిట్ ఉండాలి. ఈ సినిమాలో చాలా రన్ టైం పాటు మిస్ అయ్యేది ఆ వెయిట్. ఫన్నీ ఉంటుంది, సీరియస్ అవుతుంది, సర్కాస్టిక్ ఉంటుంది, మెటా ఉంటుంది, కానీ ట్రయింగ్ టూ మచ్ థింగ్స్ అనే అనిపిస్తుంది. మేబీ అందుకే రిలీజ్ అప్పుడు థియేటర్స్ లో ఆడియన్స్ కూడా ఎ లాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే ఫీల్ అయ్యి ఉంటారు. ఒక్కసారి టీవీలో జనాలు చూశాక ఈసారి ఆడియన్స్ కి బర్డెన్ లేదు. రాజు ఏమవుతాడో తెలుసు, ఏం జరగబోతుందో కూడా తెలుసు. సో ఈసారి ఆడియన్స్ కెన్ హ్యావ్ ఫన్. ఫిల్లర్ సీన్స్ అయినా కూడా సరదాగా ఎంజాయ్ చేసేస్తారు. మరి రిలీజ్ టైంకి ఏం మారింది అని అంటే, మూవీలో ఫ్లాస్ అలాగే ఉన్నాయి, జస్ట్ ఆడియన్స్ టాలరెన్స్ లెవెల్స్ చేంజ్ అయ్యాయి అంతే. ఇక రిలీజ్ అయ్యి ఇన్నాళ్ళైంది కాబట్టి ఆ నాస్టాలజియా ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. సో ద మూవీ బికమ్స్ అన్ ఎంజాయబుల్ ప్రోడక్ట్. నాకు ఇప్పటికీ డ్యామ్ అనిపించేది ఏంటంటే, ఈ మూవీలో మహేష్ వాజ్ ఎ బ్లాస్ట్ మ్యాన్. అసలు బాబులో ఎంత ఎనర్జీ ఉందా అని నేను కూడా షాక్ అయిన మూమెంట్ అది. షూర్, ఒక్కడు, అర్జున్ ఇలాంటి మూవీస్ లో కొంచెం ఆ ఎనర్జెటిక్ అండ్ సర్కాస్టిక్ సైడ్ బయటకు వస్తుంది, కానీ స్టిల్ అది చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ డైరెక్టర్స్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ మహేష్ పొటెన్షియల్, బికాస్ ఒక్కసారి అన్లీష్ అయితే అది కంట్రోల్ చేయలేం కాబట్టి. కానీ కలేజాలో ఎగ్జాక్ట్లీ ఇదే అవుతుంది. త్రివిక్రమ్ గారు ఇలా చెప్పుండొచ్చు, జస్ట్ హ్యావ్ ఫన్ బాబు అని చెప్పేసి. అండ్ మహేష్ బాబు లిజెండ్. లిటరల్లీ ప్రతి సీన్ లో హీస్ హ్యావింగ్ ద టైమ్ ఆఫ్ హిస్ లైఫ్. అసలు ఈ సినిమా నేను ఎన్నిసార్లు రీవాచ్ చేసినా ఆ చామ్ కోసమే చూస్తాను. ఇన్ఫాక్ట్ ఈ మూవీ తర్వాత మళ్ళీ ఆ ఎనర్జెటిక్ మహేష్ బాబుగా వేరే ఏ మూవీలోనూ మనకు దొరకలేదు. ఇందులో క్యారెక్టర్ కోసం మహేష్ త్రివిక్రమ్ గారు రోజు టాక్సీ డ్రైవర్స్ ని అబ్జర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడేవాళ్ళంట. అది క్లియర్ గా రిఫ్లెక్ట్ అయింది మూవీలో. ఆ డైలాగ్స్ అయినా మేనరిజమ్స్ అయినా చాలా యూనిక్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇట్స్ ద మోస్ట్ యూనిక్ మహేష్ బాబు లుక్డ్ ఇన్ ఎ మూవీ.
వీళ్ళిద్దరి గురించి మాట్లాడి మన మణి శర్మ గారి గురించి మాట్లాడకపోతే ఎలా అండి? మూవీకి బ్యాక్ బోన్ అంటే అది మణి గారి మ్యూజిక్. సదాశివ లాంటి డివోషనల్ సాంగ్, 2-3 లవ్ సాంగ్స్, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ సాంగ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ బీజిఎం ఒక్కటే ఇంకో ఎత్తు. అసలు ఎలా కొట్టారో తెలియదు కానీ ఏం కొట్టారండి ఆయన. ఇన్ఫాక్ట్ కలేజా ఇంటర్వెల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీక్వెన్సెస్ ఇన్ దిస్ మూవీ. ఎందుకంటే మొత్తం యాక్టర్, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ వాళ్ళ పీక్ పవర్స్ కంబైన్ చేసి ఒక బ్యూటిఫుల్ ట్రీట్ సర్వ్ చేస్తారు కాబట్టి అసలు ఆ హీరో లోయెస్ట్ పాయింట్ అది. దాన్ని మాజియెస్ట్ ఎలివేషన్ లా ప్రెజెంట్ చేయడం అనేది క్రేజియస్ట్ థింగ్. వేర్ ఇస్ దిస్ త్రివిక్రమ్ నౌ? మళ్ళా తిరిగి వస్తే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్ లో టోనల్ షిఫ్ట్ వస్తుంది. ఒక పక్క ఊర్లో వాళ్ళకి హెల్ప్ చేసే పోర్షన్స్ అండ్ ఆల్ ఒకలా ఉంటే, రాజుకి ఆ రెస్పాన్సిబిలిటీ చూసి భయం వేసి పారిపోవడం, మళ్ళీ దేవుడు అంటే మనలోనే ఉన్నాడు, మనం మంచి కోరి పని మొదలెడితే యూనివర్స్ విల్ హెల్ప్ అస్ అనే ఒక సీక్వెన్స్ తో ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ వెంటనే రాజు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోవడం, ఇవన్నీ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి అనిపిస్తుంది. సీన్స్ ఆర్ గుడ్ అండ్ ఎంజాయబుల్, బట్ ఈజ్ ద స్క్రీన్ ప్లే? నో. కానీ డస్ ఇట్ మ్యాటర్? ఆల్సో నో. సమ్హౌ ఓవర్ ద ఇయర్స్ మనం కూడా ఈ మూవీని సీన్స్ లా చూసి ఎంజాయ్ చేయడానికి అలవాటు అయిపోయాం. ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఇదే, ఎక్కువ లాజిక్స్ ఆలోచించకుండా చిల్లవచ్చు సినిమా చూసి. క్లైమాక్స్ ఎలా అయినా ఎండ్ చేయొచ్చు, కానీ త్రివిక్రమ్ గారికి తెలుసు రాజు దేవుడు ఈ మూమెంట్ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పి, సో అక్కడే ఎండ్ చేసేశారు. లాస్ట్ లో 534 ప్రాణాలు కాపాడిన రాజు క్యారెక్టర్ ఆర్క్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత రాజు ఏమైపోయినా మనకు అనవసరం. ఇక్కడ కూడా త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్పారు, అక్కడ ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలి అని చాలా కన్ఫ్యూజ్ అయ్యారంట. నవ్వకూడదు, ఏడవకూడదు, ఒక ప్రౌడ్ ఫీలింగ్ రావాలి, బట్ అది ఫేస్ లో కనిపించకూడదు. ఇలాంటి చాలా కష్టమైన సటిల్ ఎక్స్ప్రెషన్ అడిగితే బాబు మాత్రం నీట్ గా చేసి పెట్టేశారు. అసలు ఈ మూవీలో నాకు నచ్చే ఇంకో ఆస్పెక్ట్ కూడా ఇదే. అసలు రాజు క్యారెక్టర్ సినిమా అంతా చాలా హైపర్ ఉంటాడు, అరుస్తాడు, సెటైర్ చేస్తాడు, కోపం వస్తే హిస్టరిక్ అయిపోతాడు. అసలు మహేష్ ఈ మూవీలో క్యాంప్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ లో హిస్టరిక్ అయిపోవడం అండ్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ బిట్స్ ఆఫ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. కానీ ఇంత హైపర్ క్యారెక్టర్ ని కూడా ఒక సైలెన్స్ తో, ఒక సటిల్ ఎక్స్ప్రెషన్ తో ఎండ్ చేశారు చూడండి, అది జీనియస్. సో కలేజా ఫర్ మీ ఇస్ ఎ క్యూరియస్ ఫిలిం. ఒక పక్క సిల్లీ అండ్ ఫనీ క్యారెక్టర్స్, బట్ ఇంకో పక్క దేవుడికి ఉండే రెస్పాన్సిబిలిటీ ఒక టాక్సీ డ్రైవర్ కి ఇస్తే ఏమవుతుంది అనే ఒక హెవీ ఎమోషన్ ఉన్న ఐడియా. ఒక పక్క బోరింగ్ రొటీన్ CEO విలన్, ఇంకో పక్క ఒక మనిషి మీద పిచ్చి నమ్మకం పెట్టుకున్న విలేజర్స్, ఒక పక్క చాలా సర్కాస్టిక్ అండ్ ఫన్ టోన్ ఇచ్చే డైలాగ్స్, ఒక మనిషిని దేవుళ్ళ ఎలివేట్ చేస్తూ ఒక మైథలాజికల్ వెయిట్ అండ్ రేంజ్ ఉన్న డైలాగ్స్, ఇలా సినిమా అంతా చాలా కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ అండ్ ఐడియాలజీస్ ఉంటాయి. మేబీ అందుకేనేమో యూ కెన్ లవ్ దిస్ ఫిలిం ఆర్ హేట్ దిస్ ఫిలిం, బట్ యూ కాంట్ ఇగ్నోర్ ఇట్స్ ప్రెజెన్స్. మేబీ అందుకేనేమో రిలీజ్ అనగానే టీవీలో కొన్ని 100 సార్లు చూసినా కూడా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అద్భుతం జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ మూవీ అద్భుతం కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం గుర్తించాలి అని అనిపిస్తుంది. అదే కలేజాలో ఉన్న మ్యాజిక్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.